హలో ఎవ్రీవన్, మొన్న మేము అరుణాచలం వెళ్ళినప్పుడు శ్రీ రమణ మహర్షి గారి ఆశ్రమానికైతే వెళ్ళాము. దీని లోపల ఎలా ఉంటుందో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసేసి అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇచ్చేసేయండి. మనం లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్ వచ్చేసి చెప్పుల స్టాండ్ ఉంటుంది. ఇక్కడ చెప్పులు పెట్టుకొని మాత్రమే మనకి లోపలికి ఎంట్రీ ఉంటుందన్నమాట. చెప్పులతో లోపలికి ఎంటర్ అనేది లేదు. సో ఇక్కడైతే చెప్పులు అందరూ పెట్టేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇలా చెప్పుల స్టాండ్ అయితే లెఫ్ట్ సైడ్ ఉంటుంది. లోపలికి ఇలా ఎంటర్ అయిన వెంటనే ఉంటుందన్నమాట. అలాగే ఇక్కడంతా కూడా లోపల మంచి ప్రశాంతంగా మొక్కలతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. అలాగే మనకి నడిచే ఓపిక ఉంటే గనక ఇక్కడ స్కందాశ్రమం, అలాగే విరూపాక్ష కేవ్స్, అంటే మనం కాలినడకనే ఆ కొండ పైకి వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. దాని ఓపెనింగ్ టైమింగ్స్ ఎప్పుడు వరకు ఎంట్రీ ఉంటుంది అనేది కూడా ఇక్కడ ఒక బోర్డు మీద అయితే రాసి ఉంచారు. దాని టైమింగ్స్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను. చూడండి, ఇక్కడ బోర్డు మీద స్కందాశ్రమం, విరూపాక్ష కేవ్స్ అని చెప్పి ఓపెనింగ్ టైమింగ్, క్లోజింగ్ టైమింగ్స్ ఇచ్చాడు. ఎంత డిస్టెన్స్ అని కూడా ఇచ్చారు. వెళ్ళాలి అనుకునే వాళ్ళు ఓపిక ఉంటే వెళ్ళొచ్చు. అరుణాచలం వెళ్ళిన ప్రతి ఒక్కరూ గిరి ప్రదక్షిణ అయితే చేయకుండా రారు. కాబట్టి ఆ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల మనం ఇవన్నీ కూడా కాలినడకన నడవాలి అంటే ఒక చిన్న డిస్టెన్స్ అన్నా కూడా మనకి కొంచెం కష్టంగానే ఉంటుంది. కాబట్టి అది మీ ఓపిక. వెళ్ళాలనుకుంటే టైమింగ్స్ నేను పెట్టాను కదా, ఆ టైమింగ్స్ చూసుకొని ఎంట్రన్స్లో ఉంటుంది, చూసుకొని మీరు వెళ్ళొచ్చు. కొండ ఎక్కడం అది కూడా. అలాగే దీని లోపలికి ఇలా వెళ్తాము స్ట్రైట్గా. వెళ్ళే కొలది కూడా అక్కడ పెద్ద బోర్డ్స్ అయితే ఉన్నాయి. అసలు కెమెరాస్ కానీ వీడియోస్ కానీ తీయడానికి ఏమీ లేదు, తీయకూడదు అని చెప్పి. కాకపోతే నేనైతే వాళ్ళకి తెలియకుండా నెమ్మదిగా కొన్ని వీడియోస్ని అయితే లోపల కవర్ చేసుకున్నాను. మనం స్టార్టింగ్ నుంచి లోపలికి ఎంటర్ అయిన వెంటనే లెఫ్ట్ సైడ్ చెప్పుల స్టాండ్ ఎలా ఉంటుందో అలాగే ఇంకొంచెం ఫ్రంట్కి వచ్చిన తర్వాత రైట్ సైడ్ వచ్చేసి ఒక బుక్ స్టాల్ కూడా ఉంటుంది. అక్కడ రమణ మహర్షి గారికి సంబంధించిన అన్ని బుక్స్ కూడా అవైలబుల్గా దొరుకుతాయి. మనం కావాలంటే అక్కడ కొనుక్కోవచ్చు అనమాట. అలాగే ఎంట్రన్స్ నుంచి లోపలికి వస్తున్న జనాన్ని చూస్తున్నారు కదా, అది ఎంట్రన్స్ గేట్ అనమాట. అక్కడి నుంచి వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే ఇక్కడ మొక్కలు చాలా బాగా గ్రీనరీతో చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇంకొంచెం సేపు ఉండొచ్చు ఇక్కడ అనిపించేలాగా చాలా ప్రశాంతంగా అనిపించింది అనమాట ఈ ఆశ్రమం మాకు. అలాగే ఇక్కడ చాలా సైలెంట్గా ఉండండి, కెమెరాస్ వీడియోస్ నాట్ అలౌడ్ అని అయితే ఇక్కడ పెద్ద బోర్డ్స్ పెట్టారు. పెట్టినట్లుగానే చాలా సెక్యూరిటీ సిబ్బంది అయితే ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉన్నారు. వాళ్ళకంట పడకుండా నేనైతే కొన్ని వీడియోస్ని కవర్ చేసుకొని ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకుంటున్నాను. ఎంట్రన్స్ నుంచి మనం అలా లోపలికి వచ్చిన తర్వాత లెఫ్ట్ సైడ్ వచ్చేసి వరుసగా పెద్ద రూమ్స్ అయితే ఉన్నాయి. ఒకటి రమణ మహర్షి గారి తల్లి గారి సమాధి, అలాగే ఆ పక్కనే ఆయన సమాధి కూడా ఉంది. మేము వెళ్ళే టైంకి అవన్నీ గ్రిల్స్తో క్లోజ్ చేసి ఉన్నాయి. కాబట్టి కొంతవరకు మాత్రమే దీన్ని అయితే నేను కవర్ చేశాను. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక మనిషి కూర్చున్నట్లుగా ఒక బొమ్మ ఉంది, చూసారా? అది సమాధి అనమాట. రమణ మహర్షి గారి తల్లిదని అయితే చెప్తున్నారు. అక్కడే మనకి ఇంగ్లీష్లో ఒక పెద్ద మ్యాటర్ కూడా రాసి ఉంది. దాన్ని చదివితే మనకు అది ఎవరు ఏంటి అనేది అన్ని వివరణ కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలా గ్రిల్స్లోంచి చూసి ఇంకా మూవ్ అయిపోతున్నారు ఫ్రంట్కి. ఇక్కడ లోపల ఉన్న స్టాఫ్ తమిళనాడు వాళ్ళు అవ్వడం వల్ల వాళ్ళు చెప్పే ఇన్ఫర్మేషన్ మనకు అర్థం కావట్లేదు. మనం అడుగుతున్న వాళ్ళు చెప్తున్నారు కానీ మనకైతే అర్థం కాలేదు. సో ఈ లోపల వచ్చేసి ఇది రమణ మహర్షి గారి సమాధి ఉన్న ప్లేస్ అనమాట. ఈ విధంగా ఉంది. అన్ని గ్రిల్స్తో క్లోజ్ చేసేసి అయితే ఉంది. ఇక ఇక్కడ నుంచి మూవ్ అయ్యి ఫ్రంట్కి రాగానే ఇలా రైట్ సైడ్ వచ్చేసి ఇక్కడ ఒక చిన్న గురుకులం కూడా మెయింటైన్ చేస్తున్నట్లున్నారు. పిల్లలు వాళ్ళు కూడా తిరుగుతున్నారు. అది కూడా మీకు నేను చూపిస్తాను. ఇలా రైట్ సైడ్ అయితే ఇలా ఉంటుంది. అదే లెఫ్ట్ సైడ్ కొంచెం మనం ఈ పక్కకు వచ్చిన తర్వాత అక్కడ ఒక చిన్న రూమ్స్ లాగా అయితే ఉంది. ఆ రూమ్లో రమణ మహర్షి గారికి సంబంధించిన చిన్ననాటి ఫొటోసు, అలాగే ఆయన భక్తులతో స్పెండ్ చేసింది, ఆశ్రమంలో గడిపినప్పుడు ఉండే ఫొటోసు, ఇవన్నీ కూడా ఈ విధంగా అయితే పెట్టారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవన్నీ చూసే విధంగా చక్కగా ఈ విధంగా అయితే ఈ లోపల పెట్టారనమాట. అందరూ చూసుకుంటూ 1 by 1 బయటికి వెళ్తున్నారు. ఇక ఫొటోస్ ఉన్న రూమ్లోంచి బయటకు వచ్చేసిన తర్వాత మనం లెఫ్ట్ సైడ్కి తిరగాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి జనం వస్తున్నారు.
ఈ రూట్ నుంచి మనం ముందుకు వెళ్తే ఇంకా ఆశ్రమాన్ని చూడొచ్చు. ఇక్కడ ఒక పెద్ద నుయ్యి ఉందన్నమాట. ఈ లోపలికి వెళ్ళిన తర్వాత చూస్తున్నారు కదా, ఇది చాలా పెద్ద బాగుంది లోపల. ఇంకొంచెం ఎదరికి వెళ్ళిన తర్వాత మనకి ఈ స్కందాశ్రమానికి వెళ్ళే కొండ ఇవన్నీ కూడా కనిపిస్తాయి. ఇక్కడ లోపల ఒక నెమలిని కూడా చూశాను నేను, అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. అలాగే ఇక ఈ నొయ్య పక్కనే రైట్ సైడ్కి వచ్చేసి భోజనశాల ఉంటుందన్నమాట. ఈ లోపల ఉండే వాళ్ళకి కానీ, లేదా ఇక్కడ మెంబర్షిప్ ఉన్న వాళ్ళు, లేదా కొంతమంది మెడిటేషన్ చేసుకోవడానికి కూడా ఇక్కడ లోపల ఉంటూ ఉంటారంట. అలాంటి వాళ్ళకి లోపల రూమ్స్ కూడా ఉంటాయంట. అలాంటి వాళ్ళకి ఇక్కడ భోజనశాలలో భోజనం చేసే అవకాశం అయితే ఉంటుంది, విజిటర్స్కి అయితే కాదు. అలాగే చూడండి, ఈ భోజనశాలకి వెళ్ళే దగ్గర ఈ నొయ్య ఇవన్నీ ఉన్న దగ్గరే ఆ చెట్టు దగ్గర నుంచి ఒక చిన్న పాము మేము వెళ్ళినప్పుడు ఇలా బయటకు వచ్చిందనమాట. అందరూ ఆశ్చర్యంగా చూశారు. అక్కడున్న వాళ్ళకైతే అది కామన్ ఏమో, ఎవరు కూడా దాన్ని పట్టుకోవాలని కూడా ట్రై చేయలేదు. వదిలేయండి, మీరు సైడ్ నుంచి వెళ్ళిపోండి, ఇక్కడి నుంచో వద్దని అయితే చెప్పారు. అది కూడా దాని లోపలికే వెళ్ళిపోయింది. ఇక ఈ చెట్టు దగ్గర నుంచి మనం కొంచెం ముందుకు వెళ్తే వ్యూ అయితే ఈ విధంగా ఉంటుంది స్కందాశ్రమానికి. అది కూడా ఇంకొంచెం బాగా ఫ్రంట్కి వెళ్ళి కొండ అయితే ఎక్కొచ్చు. అలాగే రమణ మహర్షి గారి దగ్గర పెరిగిన కొన్ని జంతువులు ఉంటాయి కదా, ఆయనకి ఇష్టమైనవి, అవన్నీ కూడా ఆయన ఒక ఆవుని మహాలక్ష్మి అని పిలిచేవారట. ఆ ఆవు సమాధి అవన్నీ కూడా ఈ లోపలే ఉంటాయి. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. అలాగే దీని లోపల ఒక నెమల అయితే చక్కగా తిరుగుతుంది. దాన్ని అయితే వీడియోలో తీసి చూపిద్దామని అయితే ట్రై చేస్తున్నాను. ఇందులో తిరుగుతుంది, కాకపోతే వీడియోకి అయితే అది చిక్కలేదు. దగ్గర నుంచి ఆ నెమల్ని చూడడం అది కూడా చాలా బాగా అనిపించింది. కాకపోతే లాస్ట్లో అయితే వీడియోని అయితే కవర్ చేసేసాను. అది లోపలే చక్కగా చలాకీగా తిరుగుతుంది. ఎలా అయితేనో ఫైనల్గా అయితే నెమలి వీడియోని అయితే కవర్ చేసేసాను. నెక్స్ట్ చూపిస్తాను. ఇక్కడ ఈ ప్లేస్లో అయితే నాకైతే చిక్కలేదు, మొక్కలు అవన్నీ కూడా అడ్డొచ్చేసాయి. ఇంకొంచెం మనం ఫ్రంట్కి వెళ్తే ఇలా ఎక్కుకుంటూ పోతే అక్కడ కొండ ఎక్కాల్సి ఉంటుంది. అదే చెప్పాగా మీకు స్టార్టింగ్లో స్కందాశ్రమం అది చూడొచ్చు అని చెప్పి, అదనమాట. ఇదంతా కూడా భోజనశాల. ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడే ఆయన దగ్గర ఎంతో ప్రేమగా పెరిగిన జంతువులు ఉంటాయి కదా, వాటి సమాధులు కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా సమాధులే. నెక్స్ట్ లోపల చాలా మహర్షుల సమాధులు అవన్నీ కూడా ఉన్నాయి. ఇలా స్ట్రైట్గా వెళ్తే మనం స్కందాశ్రమానికి కొండ అయితే ఎక్కొచ్చు. ఇక ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా, ఆయన దగ్గర ఆయన ఎంతో ఇష్టంగా పెంచుకున్న జంతువులు ఉంటాయి కదా, వాటి సమాధులు అన్నమాట. ఇక్కడ వరుసగా ఉన్న ఈ జంతువుల సమాధుల్లో పెద్దగా కనిపిస్తుంది చూసారా, ఇది వచ్చేసి మహాలక్ష్మి అనే ఆవు సమాధి అట. ఎవరో ఆశ్రమానికి అలాగే రమణ మహర్షులు గారికి దానంగా ఇచ్చిన ఆవుకి ఆయన ముద్దుగా మహాలక్ష్మి అని పేరు పెట్టుకున్నారట. ఇక్కడ చూస్తున్నారు కదా, అది చనిపోయినప్పుడు కూడా దాన్ని స్వహస్తాలతో రమణ మహర్షి గారే దాన్ని సమాధి చేసి ఇక్కడ లోపలే దాని సమాధి అయితే ఈ విధంగా ఉంటుంది. ఇది మహాలక్ష్మి ఆవు అనే సమాధి చూస్తున్నారు కదా. దీని పక్కనే ఇంకొన్ని జంతువుల సమాధులు కూడా ఉన్నాయి. ఇవి కూడా ఆయన చాలా ఇష్టంగా పెంచుకున్న జంతువులే అయ్యి ఉంటాయి. చూస్తున్నారు కదా, ఇక్కడ ఒక డాగ్ అని రాసిపెట్టి ఉంది చూసారా, ఇలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట. క్రో, అలాగే దీని పక్కన ఒక డీర్ అని చెప్పి ఇలా చిన్న చిన్న సమాధులు అయితే ఆయన చేసి ఉంచారు. ఈ విధంగా ఇక్కడ లోపలే ఉన్నాయన్నమాట వీటి సమాధులు కూడా. అలాగే లోపల ఇంకా చాలా మహర్షుల సమాధులు కూడా ఉన్నాయి, అవి కూడా నేను చూపిస్తాను. ఇక్కడి నుంచి ఈ జంతువుల సమాధులు అయితే ఈ భోజనశాలకి పక్కనే ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట వరుసగా. ఇదంతా కూడా భోజనశాల. ఇది గ్రౌండ్. అది మేము వెళ్ళే టైంకి అక్కడేవో టెంట్లు అవి కూడా వేసినవి మడత పెడుతూ ఉన్నారు, కొంచెం హడావడిగా ఉంది. ఇదంతా కూడా అప్పటి వరకు మనం వచ్చింది. నెక్స్ట్ ఇంకొంచెం ఫ్రంట్కి వెళ్తే ఇవన్నీ రూమ్స్, లోపల మెడిటేషన్ చేసుకునే వాళ్ళు వీళ్ళకి కూడా ఇస్తారట. అందులో ముందుగా మరి బుక్ చేసుకోవాలో ఏంటో ఆ ప్రాసెస్ మనకు తెలియదు, కానీ ఎవరైతే కొంచెం ధ్యానం అనే ఇదిలో ఉంటూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇస్తారేమో నాకు తెలిసి ప్రిఫరెన్స్. ఇలా ఇక్కడి నుంచి మనం ఈ సమాధుల దగ్గర నుంచి ఇక్కడి నుంచి మనం ఇలా మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్తే మనం స్కందాశ్రమం చెప్పాను కదా 1.5 కిలోమీటర్ అలా ఉంటుంది. మనకి నడిచే ఓపిక ఉంటే వెళ్ళొచ్చు అని చెప్పి అది కొండ కనిపిస్తుంది. డైరెక్ట్గా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు పైకెక్కి స్కందాశ్రమాన్ని కూడా చూడొచ్చు. ఇక ఈ సైడ్ నుంచి ఒక వైట్ చిన్న చిన్న రూమ్స్లా కనిపిస్తున్నాయి చూసారా, ఇవన్నీ కూడా ఆ టైంలో ఇంకొంతమంది రమణ మహర్షి లాంటి వాళ్ళు ఉంటారు కదా, ఆయన లాంటి వాళ్ళ సమాధులు కూడా ఈ లోపలే చేశారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇవన్నీ కూడా కొండెక్కడానికి స్కందాశ్రమానికి వెళ్ళడానికి డైరెక్ట్ రూట్ కింద ఇలా మెట్లు కొంతవరకు ఉంటుంది, కొంతవరకు కొండే ఉంటుందన్నమాట. కొంతవరకే మెట్లు అయితే ఉంటాయి. ఇక లోపలైతే మాత్రం ఎంత ప్రశాంతంగా ఉందో నేనైతే మాటల్లో చెప్పలేను. చాలా పీస్ఫుల్గా హాయిగా అలా కూర్చోవాలని అనిపించింది.
చాలా బాగుంది. ఇక్కడ స్కందాశ్రమానికి వెళ్ళడానికి, అలాగే అక్కడ గ్రీన్ కలర్లో రాసున్నారు చూసారా, దాని టైమింగ్స్ అనమాట, ఏ టైమింగ్ ఓపెన్, ఏ టైమింగ్ క్లోజింగ్ టైం అనేది. ఇదంతా కూడా ఈ లోపల నుంచి ఎక్కితే డైరెక్ట్గా కొండ కనిపిస్తుంది చూసారా, డైరెక్ట్గా పైకి అయితే వెళ్ళొచ్చు. ఇక ఈ పక్కన ఇవన్నీ కూడా ఆ టైంలో వచ్చిన గురువులు, మహర్షులు, వీళ్ళ సమాధులు కొంతమందివి ఈ లోపలైతే చేశారు. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా సమాధులు అనమాట. అలాగే వాళ్ళ ఫొటోస్తో సహా వాళ్ళ నేమ్ అవన్నీ కూడా ఇక్కడ రాసి ఉంచారు. ఇక్కడ చూపిస్తున్నవన్నీ కూడా మెడిటేషన్ చేసుకుని లోపల ఉండడానికి వచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం రూమ్స్ అనమాట. ఇదంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది, చాలా పీస్ఫుల్గా ఉంది. మనకి నడిచే ఓపిక ఉండాలే కానీ చక్కగా ఈ లోపలే తిరిగి స్కందాశ్రమం చూసుకొని మనం టైం అయితే స్పెండ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ ఎక్కువ అరుణాచలం నిండా కనిపించింది, ఎక్కువ మంది మన తెలుగు వాళ్ళు అయితే, అలాగే ఎక్కువ ఫారినర్స్ ఉన్నారనమాట. ఎక్కడ చూసినా వీళ్ళే చాలా భక్తిగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేస్తూ చాలా బాగా అనిపించింది నాకు వాళ్ళని చూస్తే. చాలా యూనిటీగా సాంప్రదాయ బట్టలు వేసుకొని ఎంతో భక్తిగా ఈ ఫారినర్స్ అయితే అరుణాచల దర్శనం చేసుకుంటున్నారు. మెడలో అది రుద్రాక్షలు అవి వేసుకొని చాలా భక్తిగా ఉన్నారు. వాళ్ళకి ఎంతో అదృష్టం అనిపించింది వాళ్ళు ఈ ధర్మం కోసం తెలుసుకొని ఈ దర్శనం అది చేసుకోవడం. అలాగే ఇది వచ్చేసి స్కందాశ్రమానికి వెళ్ళడానికి కొండ అనమాట. చూస్తున్నారు కదా, మధ్యలో కొన్ని మెట్లు ఉన్నాయి. అలాగే ఎంత డిస్టెన్స్ ఉంటుంది, విరూపాక్ష కేవ్స్ అవన్నీ కూడా చాలామంది వెళ్ళి వచ్చిన వాళ్ళు దిగుతున్నారు ఇక్కడ. చూడండి, మేమైతే ఇంకా ఎక్కలేక 1.5 కిలోమీటర్ నడవాలి అంటే మేము ఒక 2 days అప్పటికే అయ్యింది. అరుణాచల గిరి ప్రదక్షిణ చేసి అప్పటికే కాళ్ళు అవన్నీ నొప్పులు వచ్చేస్తాయి. సో వెళ్ళే ఓపిక ఉన్న వాళ్ళు అయితే కొంతమంది వెళ్ళి అవన్నీ కవర్ చేసుకొని అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇది కొండ అనమాట. ఇలా కొండ కింద ఉంటుంది, దాని నుంచి మనం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అరుణాచలం గిరే డైరెక్ట్గా ఎక్కుతాం. అక్కడే విరూపాక్ష కేవ్స్, స్కందాశ్రమం ఇవన్నీ కూడా ఉంటాయి. ఇక్కడ చూడండి, ఇందాక నాకు వీడియోలో చిక్కలేదు కదా, ఆ నెమలు అనమాట. ఇలా గోడ మీద నడుస్తుంటే నేనైతే వీడియోని కవర్ చేసేసుకున్నాను. ఇక ఇక్కడి నుంచి మనం నడుచుకుంటూ మనం వచ్చిన దారి నుంచి బ్యాక్ అయిపోతాం. ఫొటోస్ అవి చూసాం కదా, అక్కడి నుంచి మనం నడుచుకుంటూ ఇలా వచ్చేసి మళ్ళీ ఎంట్రన్స్లోకి వచ్చేస్తామన్నమాట. ఇక ఇటువైపు నుంచి మనం వెళ్ళేటప్పుడు రమణ మహర్షి గారి ఉపయోగించిన ఆయన వస్తువులు, ఆయన బెడ్ ఇవన్నీ కూడా ఒక గదిలో అయితే పెట్టారు. ఆ గదిలో ఆయన యూజ్ చేసిన వస్తువులన్నీ కూడా ఉన్నాయన్నమాట. చూడండి, ఆయన ఫొటోస్, అప్పట్లో ఆయన యూజ్ చేసినవి, ఆయన ఉపయోగించినవన్నీ కూడా ఈ గదిలోనే చక్కగా ఈ విధంగా అయితే పెట్టారు. ఇప్పుడు నేను రమణ మహర్షి గారి వస్తువులు చూపించాను కదా, ఆ రూమ్ అనమాట. ఇది బయట క్లోజ్ చేసి ఉంది యాక్చువల్గా. ఆ మిర్రర్లోంచే నేను మొత్తం వీడియోని అయితే కవర్ చేశాను. ఇక్కడ ఆయన ఏ టైంలో చనిపోయారు, టైం ఏంటి, ఏ రోజు చనిపోయారు అనేది కూడా ఆ రూమ్ పైనే ఒక బోర్డు మీద అయితే పెట్టారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ గురుకులంలో చదివే పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళైతే ఇక్కడ ఈ విధంగా అయితే ఆడుకుంటున్నారు. ఇలా గురుకులంలో చదివే పిల్లలు చక్కగా చిన్న చిన్న పిలకలు, జంజాలు ఇలా లుంగీలు కట్టుకొని చక్కగా తమిళ్లో మాట్లాడుకుంటూ ఆడుకుంటున్నారనమాట. అదంతా వినడానికి భలే అనిపించింది, వేరే లాంగ్వేజ్ కదా. అలాగే ఇంకొంచెం మెదడుకు వెళ్తే ఇక్కడ గోశాల కూడా ఉంది. చూడండి ఇక్కడ ఎన్ని గోవులు ఉన్నాయో. ఇలా ముగ్గులు పెట్టి, మేము వెళ్ళింది సంక్రాంతి టైంలో కాబట్టి ఈ అలంకరణలన్నీ కూడా చాలా బాగా అనిపించాయి. అక్కడ సంక్రాంతి, భోగి ఇవన్నీ కూడా చాలా బాగా జరుపుకుంటున్నారు. మన సైడ్ కన్నా కూడా వాళ్ళు ప్రతి ఒక్క ఇంటి దగ్గర కూడా ఇలా రంగవల్లులతో ముగ్గులు లేకుండా అయితే మాత్రం లేదు. కాబట్టి ఆశ్రమం కూడా ఇలా ముగ్గులతో చక్కగా చాలా బాగుంది. చూస్తున్నారు కదా, ఇది గోశాల అనమాట. చాలా గోవులను అయితే కట్టి ఉంచారు. ఇక్కడి నుంచి మనం వ్యూ అయితే ఈ విధంగా చూడొచ్చు. గోశాల నుంచి మనం వ్యూ ఈ విధంగా చూడొచ్చు.
ఇక గురుకులంలో చదివే పిల్లలు ఉండే ప్లేస్ అదన్నీ చూడడానికైతే అవకాశం లేదు. వచ్చే వాళ్ళకి ఈ మాత్రం ప్లేస్ని అయితేనే కవర్ చేయనిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా పిల్లలు అయితే ఆడుకుంటున్నారనమాట. సాంప్రదాయ దుస్తుల్లో ఈ విధంగా చిన్నప్పటి నుంచే వాళ్ళకి అన్నీ నేర్పిస్తున్నారనిపించింది. ఇక ఇక్కడి నుంచి మనం ఫ్రంట్కి నడుచుకుంటూ వెళ్ళిపోయి లెఫ్ట్ తిరగగానే మనకి ఎంట్రన్స్ గేట్కి అయితే మనం వెళ్ళిపోవచ్చు. ఇక మేము రిటర్న్ వచ్చేటప్పుడు ఈ టెంపుల్ని అయితే కవర్ చేసాం. ఆశ్రమం ఎంట్రన్స్లోనే ఉంటుంది ఇలా శివాలయం అనమాట. అలాగే చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి నేను స్టార్టింగ్లో చెప్పాను కదా బుక్ స్టాల్ ఉంటుంది లోపల అని, అది ఇక్కడ రమణ మహర్షి గారికి సంబంధించిన అన్ని బుక్స్ అవైలబుల్గా ఉంటాయి. నాకు వీలైనంత మట్టుకు అయితే రమణ మహర్షి గారి ఆశ్రమాన్ని కవర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చింది అంటే వీడియోకి లైక్ ఇచ్చి, అలాగే ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.